వెల్కమ్ టు GS5 టీవీ. నేను మీ శేఖర్. దేశంలో పేదరికమే లేదు అని అంటున్నటువంటి మోడీకి పేద ప్రజలు కనిపించట్లేదా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం వేచి చూస్తున్న ప్రజల యొక్క ఆకాంక్ష, ఆశలు కనిపించట్లేదా? పెన్షన్ను ఆశిస్తున్నటువంటి ప్రజలు కనిపించట్లేదా? వీటిపై దృష్టి పెట్టకుండా కుల మత వర్గాలపై రాజకీయం చేయడం ఏంటి అని రంజిత్ రెడ్డి బీజేపీ పార్టీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రోడ్ షోకు చేవెళ్ల పరిధిలోని ఊరెల్ల, మల్కాపూర్, పామెన వివిధ గ్రామాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. ఈ రోడ్ షోలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్లో తమకు బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీయే కాదని, పోటీ కేవలం బీజేపీ పార్టీతోనే అని ఆయన అన్నారు. చేవెళ్ల ప్రజలకు నేను చేసినటువంటి సేవలు వారికి తెలుసు అని, 111 జీవోను ఎత్తివేయడానికి కృషి చేసిన వ్యక్తిని తానేనని, హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరిగినటువంటి ప్రమాదాలను గడ్కారీకి ఫోటోలు చూపించి ఆ రోడ్డు విస్తరణలో కృషి చేసినటువంటి వ్యక్తిని తానేనని, కానీ కొందరు స్వార్థపరులు ఆ రోడ్డుకు అంతరాయం కలిగిస్తున్నారు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ఇస్తారని రాహుల్ గాంధీ చెప్పడం చాలా సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 4 నెలల్లో 6 గ్యారెంటీలకు 4 గ్యారెంటీలను అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ పామిన భీంభరత్, పొల్యూషన్ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సున్నపు వసంతం, జెడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమతా వెంకటరెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి గోనె సరిత ప్రతాప్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, గుండె రాములు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, గౌడ మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రాజు గౌడ్, జనార్దన్ రెడ్డి, మహమ్మద్ జహాంగీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 70 లక్షల ఉద్యోగాలంటూ నిజంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఇస్తే ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి అన్నదమ్ములకు, నీ బిడ్డకు, నీ కొడుకుకు, నీ మనవరాలకి, నీ మనవానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది, ఇంటికి ఒకరికి ఉద్యోగం వచ్చేది. ప్రతి అన్నదమ్ములకు, నీ బిడ్డకు, నీ కొడుకుకు, నీ మనవరాలకి, నీ మనవానికి